యుద్ధం షురు భారత్ మిలిటరీ స్థావరాల లక్ష్యంగా ప్రయోగం తిప్పికొట్టిన భారత్ పాక్ డ్రోన్లు క్షిపణులు ధ్వంసం పాక్ F-16 2 JF-17 నేలమట్టం లాహోర్ ఇస్లామాబాద్ సియాల్కోట్ పెషావర్లపై దాడి అంటూ చూస్తా ఉన్నాం. సో వాళ్ళు చేసినటువంటి ఏవైతే క్షిపణి దాడులను యుద్ధ విమానాలను కూడా అన్నిటిని కూడా తిప్పికొట్టి వాళ్ళు యుద్ధ విమానాలు అయితే కంప్లీట్గా మట్టుబెట్టినట్టు విషయం మనం గమనిస్తూ ఉన్నాం. సో భారత్ పాకిస్తాన్ మధ్య దాదాపు యుద్ధం మొదలైపోయింది. భారత భూభాగంలోకి మిసైళ్లు డ్రోన్లతో దాడులకు దిగి యుద్ధానికి ఆజ్యం పోసింది. మన దేశంలోని మిలిటరీ స్థావరాలు ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని ముందుగా క్షిపణులు డ్రోన్లతో రెచ్చగొట్టే చర్యకు దిగింది. పాకిస్తాన్ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. సరిహద్దు వెంట ఉన్నటువంటి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లక్ష్యంగా భారత్ ప్రతీకార దాడి చేపట్టింది. ఇందులో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైనట్టు తెలిసింది. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి సుమారు 20 క్షిపణులు భారత్ నేలమట్టం చేసింది. ఇక్కడ చూడండి, లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసింది ఏది భారత ఆర్మీ. అది పాకిస్తాన్కు కోలుకోలేనటువంటి దెబ్బ. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం పాకిస్తాన్ ఆర్మీ చేసినటువంటి క్షిపణి దాడులను సమర్థవంతంగా మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ విధంగా సమర్థవంతంగా తిప్పికొట్టిందో మనం చూసాం. అలాంటి సిస్టమ్ని నిన్న పొద్దున్నే పాకిస్తాన్లో ఉన్న లాహోర్లో ఉన్నటువంటి ఆ యొక్క స్థావరం అవుతుందా దాని మీద దాడులు చేసి ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా మొత్తంగా నేలమట్టం చేసి భారతదేశం పై చేయి సాధించింది. ఇంకా 2-3 ఉన్నాయట, వాటిని కూడా ధ్వంసం చేసే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఏకంగా పాకిస్తాన్ యుద్ధ విమానాలు నేలకొల్చింది. భారత గగనతలంలోకి చొచ్చుకొని వచ్చిన అమెరికాలో తయారైనటువంటి F-16ను ధ్వంసం చేసిన భారత ఆర్మీ చైనా నుంచి పాక్ కొనుగోలు చేసినటువంటి 2 JF-17 యుద్ధ విమానాలు నిలమట్టం చేసింది. ఇందులో 2 యుద్ధ విమానాలు కూలినట్టు పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. ఈ దాడులకు ప్రతిగా భారత్ ఏకంగా పాకిస్తాన్ నడిబొడ్డును టార్గెట్ చేసుకుని మిసైళ్లు ప్రయోగించింది. లాహోర్, సియాల్కోట్, ఇస్లామాబాద్, పెషావర్, కరాచీ పైన క్షిపణుల వర్షం కురిపించింది. పాకిస్తాన్ చేపట్టినటువంటి క్షిపణి డ్రోన్ల దాడిలో భారత్ వైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఇది చాలా మనం గర్వించదగ్గ విషయమే. ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు అంటే భారత ఆర్మీ ఎంత స్ట్రాంగ్గా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ యుద్ధం జరగడం ఒక ఎత్తు అయితే ప్రజలను కాపాడడం మరొక ఎత్తు. సో అది యుద్ధ తంత్రం అంటారు. ఆ యుద్ధ తంత్రంలో భారత ఆర్మీ సక్సెస్ అయినట్టే అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. సో ముందు ఇంకా చాలా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు కంట్రోల్ చేయొచ్చు, కొన్నిసార్లు కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. సో పాక్ రెచ్చగొట్టడంతో భారత్ సీరియస్. పాల్గామ్ ఊచకోత గడ్డకు ప్రతిగా భారత్ ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసింది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలను ఆపరేషన్ సింధూర్ పేరిట ధ్వంసం చేసింది. అమాయక భారత పౌరులను దారుణంగా చంపేసిన ఉగ్రవాదులపై పాకిస్తాన్ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం, సమీప భవిష్యత్తులో భారత్పై మరిన్ని దాడులకు ఉగ్రవాద సంస్థలు ప్రణాళిక చేసుకోవడం వంటి భారత సైనిక చర్యను అనివార్యం చేశాయి. అందుకే పాకిస్తాన్ను రెచ్చగొట్టేలా కాకుండా కేవలం ఉగ్రవాద సంస్థలను టార్గెట్ చేసుకొని భారత్ దాడి చేసింది. పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలు పౌరులపై కాకుండా ఉగ్ర శిబిరాలకే దాడిని పరిమితం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం తన వక్రబుద్ధిని మార్చుకోలేదు. భారత్ను రెచ్చగొడుతూ దాడికి దిగింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన మరుసటి రోజున అర్ధరాత్రి దాటిన తర్వాత అమృత్సర్ సహా పలు చోట్ల మిసైల్ దాడి చేసింది. మన దేశంలోని 15 సైనిక స్థావరాలు టార్గెట్ చేసుకొని పాక్ దాడికి దిగింది. శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తాలా, జలంధర్, లూధియానా, ఉదంపూర్, బటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తర్లాయ్, భుజ్లోని మిలిటరీ స్థావరాలు ఎయిర్ బేస్లపై పాకిస్తాన్ మిసైళ్లతో దాడికి యత్నించింది. అయితే భారత్ వీటిని తిప్పికొట్టింది. తెల్లవారుజామున పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి క్షిపణులను భారత్ నేలమట్టం చేసిన తర్వాత వాటి శకలాలను సేకరించాయి. అవి పాకిస్తాన్ నుంచి వచ్చినవేనని ధృవీకరించారు. అనంతరం బుధవారం రాత్రిపూట మరోసారి మిసైళ్లు, డ్రోన్లతోటి పాక్ దాడి చేపట్టింది. ఈసారి ముఖ్యంగా పఠాన్కోట్, జమ్మూ, జైసల్మీర్ సైనిక ఎయిర్ బేస్ లక్ష్యంగా చేసుకుంది. ఈ ప్రయత్నాలను భారత వైమానిక దళం సమర్థవంతంగా అడ్డుకుంది. F-400 JSU-23-4 శిఖా వ్యవస్థలు పాకిస్తాన్ దాడులను అడ్డుకున్నాయంటూ చూస్తున్నాం. భారత్ కౌంటర్ అటాక్ చిక్కిన పాకిస్తాన్ పైలట్ రంగంలోకి ఇండియన్ నేవీ అంటూ చూస్తున్నాం. కరాచీ పోర్టు పైన డైరెక్ట్గా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. భారత వైమానిక దళం, ఆర్మీ సంయుక్తంగా చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్లోని POKలని ఉగ్రవాద శిబిరం ధ్వంసం చేసింది. తాజాగా ఈ ఆపరేషన్లో ఇండియన్ నేవీ కూడా ఎంట్రీ ఇచ్చింది. పాకిస్తాన్ దక్షిణాదిన గల తీర నగరం కరాచీపై దాడి చేసింది. కరాచీలోని పాక్ నేవీ బేస్లపై దాడి చేసినట్టు తెలిసింది. నేవీ దాడి నేపథ్యంలో కరాచీలో పలుమార్లు పేలుడు శబ్దాలు వినిపించాయి. 1971 తర్వాత తొలిసారి భారత నేవీ మళ్ళీ పాకిస్తాన్పై దాడి చేసింది అంటూ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మొత్తానికైతే పాకిస్తాన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది.